నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. రాష్ట్రం ఏర్పడింది కానీ తెలంగాణ సినిమాకు ఇంకా పూర్తి స్వరూపం రాలేదా అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ద్వారా ప్రాంతీయ సంస్కృతి సంప్రదాయాలు భాష వారసత్వాన్ని పరీక్షించేందుకు మార్గం సుగమమైందని భావించినప్పటికీ తెలంగాణ కథలతో సినిమాలు తీసే దర్శకులకు ఇప్పటికీ తగిన సంస్థాగత మద్దతు అందటం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. మన సంస్కృతి ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవటానికి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడం, కానీ తెలంగాణ సినిమాకు ఇంకా రావాల్సిన స్థాయిలో ప్రోత్సాహం అందటం లేదని పేరు వెల్లడించకూడదని కోరినటువంటి ఓ యువ దర్శకుడు అన్నాడు. తెలంగాణ జీవన విధానం, స్థానిక భాష, సాంప్రదాయాలు, సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే సినిమాలు తీయాలనుకునే దర్శకులు నిర్మాణం నుంచి మార్కెటింగ్ వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. భారీ బడ్జెట్లతో రూపొందుతున్న ప్రధాన స్రవంతి తెలుగు సినిమాలతో పోటీ పడటం మా వంటి వారికి చాలా కష్టమని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, ఆలోచన విధానం, పండగలు, సాంప్రదాయాలు, స్థానిక యాసను ప్రతిబింబించే సినిమాలు మరింతగా రావాలంటే ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు, ప్రత్యేక విధానాలను తీసుకురావాలి. ఈ కథలు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవాలి అని ఆయన అన్నారు. ప్రభుత్వ మద్దతుతో ప్రాంతీయ సినిమా ఎలా అభివృద్ధి చెందుతుందో మహారాష్ట్ర ఒక మంచి ఉదాహరణగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ తో పోటీ పడటంలో ఇబ్బందులు ఎదుర్కొన్న మరాఠీ సినిమా ప్రస్తుతం ప్రభుత్వ ప్రోత్సాహం మరియు ప్రేక్షకుల ఆదరణతో బలమైన పరిశ్రమగా ఎదిగింది. రాజా శివాజీ, దేవుల్ బంధు, అలాగే బైపాస్ భారీదేవ వంటి చిత్రాలు భారీ వాణిజ్య విజయాలను సాధించాయి. వీటిలో కొన్ని 40 కోట్ల నుండి 100 కోట్ల వరకు వసూళ్లు సాధించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠీ సినిమాకు చురుకుగా మద్దతు ఇచ్చి రాష్ట్ర భాష, సాంస్కృతిక గుర్తింపును కాపాడింది. ఆ ప్రోత్సాహంతో దర్శకులు స్థానిక కథలను చెప్పడమే కాకుండా స్టార్ ఆధారిత బాలీవుడ్ చిత్రాలతో పోటీ పడగలిగారు. నేడు మరాఠీ సినిమాలు జాతీయ పురస్కారాలు గెలుచుకుంటూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని దర్శకుడు వివరించారు. దీనికి విరుద్ధంగా తెలంగాణ నేపథ్య చిత్రాలు సాధారణంగా పరిమిత బడ్జెట్లతోనే రూపొందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు మా సినిమాలను పెద్దగా ఆదరించకపోవడంతో 5 కోట్ల నుండి 20 కోట్ల మధ్య వసూళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా నిర్మాణాలను పెద్ద స్థాయికి తీసుకువెళ్లడం కష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ సవాళ్ల మధ్య కూడా తెలంగాణ దర్శకులు పలు ప్రశంసలు అందుకున్న చిత్రాలను రూపొందించారు. బలగం, జార్జ్ రెడ్డి, దొరసాని, పెళ్లి చూపులు, రాజు వెడ్స్ రాంబాయి వంటి చిత్రాలు తెలంగాణ సంస్కృతి, భాష, సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇవి తెలంగాణ కథలలో ఉన్న అపారమైన అవకాశాలను స్పష్టంగా చూపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మన రాష్ట్రంలో ఇంకా ఎన్నో పండగలు, జానపద సాంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు తెరపైకి రావాల్సి ఉంది. తెలంగాణలో అందమైన జలపాతాలు, అడవులు, లోయలు, చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. ప్రభుత్వం షూటింగ్ ఖర్చులకు తగ్గించి స్థానిక నిర్మాణాలకు ప్రోత్సాహకాలిస్తే సినిమా రంగానికే కాకుండా పర్యాటక రంగానికి మేలు జరుగుతుందని దర్శకుడు అభిప్రాయపడుతున్నారు. ఈ అభిప్రాయానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కూడా మద్దతు తెలిపారు. వరంగల్ కు చెందిన ఆయన విజయ్ దేవరకొండ, తరుణ్ భాస్కర్ వంటి ప్రతిభావంతులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయటంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలో అపారమైన ప్రతిభ దాగి ఉంది. ముఖ్యంగా 1 కోటి నుండి 1.5 కోటి మధ్య బడ్జెట్తో రూపొందేటువంటి చిన్న మధ్య తరహా చిత్రాలకు ప్రభుత్వం సబ్సిడీలు అందించాలి. అలా చేస్తే కొత్త నిర్మాతలు, కొత్త ప్రతిభ, స్థానిక కథలకు మరింత అవకాశాలు లభిస్తాయని కందుకూరి అన్నారు. అంతర్జాతీయ చిత్రీకరణ కేంద్రాల ఉదాహరణలకు ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడుతూ, లండన్లో షూటింగ్స్ చేస్తే అక్కడి టూరిజం అధికారులు మా నిర్మాణ వ్యయాల్లో 40% వరకు తిరిగి చెల్లిస్తారు. అజర్బైజాన్ వంటి దేశాలు కూడా ఇక చిత్ర నిర్మాణాలకు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాంటి నమూనాలను పరిశీలించాలి. దీంతో స్థానిక కథల్లో పెట్టుబడులు పెరగటమే కాకుండా ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా 2వ దశాబ్దంలోకి అడుగు పెడుతున్న తెలంగాణకు స్థానిక సినిమాను ప్రోత్సహించే ప్రత్యేక విధానం అవసరమని సినిమా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వ్యక్తిగత ప్రయత్నాలతో తెలంగాణ కథలు తెరపైకి వస్తున్నప్పటికీ ప్రభుత్వ మద్దతు లభిస్తే తెలంగాణ సినిమా జాతీయ స్థాయిలో పోటీ పడగల శక్తివంతమైన సాంస్కృతిక ఉద్యమంగా మారుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.